టీటీసీ డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో టీజీ డిసెడ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ప్రీవియస్ వీడియోస్లోనే మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు, సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వాటి గురించి వీడియో ఆల్రెడీ చేశాను. సో ఈ వీడియోలో మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది, మనకు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కన్నా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈసారి తొందరగా పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే నోటిఫికేషన్ డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, మీకు ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో అవన్నీ మనకు రేపు విడుదల చేస్తారు 24th March. సో రేపు ఈవినింగ్ ఆర్ మధ్యాహ్నం వరకు మనకు అప్డేట్ చేసేస్తారు. సో మీరు ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో 24th March టు May 15th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్, రేపు కంప్లీట్ పీడిఎఫ్ వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈరోజు మనకు పేపర్ ఆర్టికల్లో డీసెట్కి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, కన్వీనర్ కావచ్చు, వాళ్ళు ఎప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు ఎగ్జామ్ అవి ఇచ్చారు. సో పేపర్ ఆర్టికల్ ప్రకారంగా మనకు May 25 రోజే ఎగ్జామ్ ఉంటుంది. సో మనకు May 25. సో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కన్నా ముందు జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత 2 months తర్వాత మనకు కౌన్సిలింగ్ కావచ్చు ఈ ప్రాసెస్ జరిగింది. సో దట్ చాలా స్టూడెంట్స్ నష్టపోయారు. సో ఆల్రెడీ మంచి ర్యాంక్స్ ఉండి వాళ్ళు బీఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు, వేరే వేరే కోర్సెస్లో వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ వచ్చేసి మనకు 2.5 months 3 months వరకు చాలా డిలే అయిపోయింది. సో అందుకే ఈసారి డిఎడ్ కోర్స్ అనేది ఫస్ట్ చాయిస్గా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. సో ఎవరికైతే టీచర్ అవ్వాలనుకుంటున్నారో డిఎడ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు డిఎడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు. సో ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకు డిఎడే ఉంటుంది. సో ఎగ్జామ్ May 25. సో పేపర్ ఆర్టికల్లో ఈ విధంగా ఇచ్చారు, కాకపోతే రేపు డీటెయిల్గా మనకు నోటిఫికేషన్ వస్తుంది. అందులో సేమ్ డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్లోనే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో మీకు ఇంటర్మీడియట్ ఉంటే అందరు ఎలిజిబుల్ ఉంటారండి. సో వన్ పాయింట్ ఏంటంటే మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లో వాళ్ళు డీటెయిల్గా మెన్షన్ చేయలేరు. సో అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సో కొంతమందికి మినిమం ఎలిజిబిలిటీ 50% ఆఫ్ మార్క్స్ మీకు ఇంటర్మీడియట్లో ఉండాలి, అంటే 1000కి 500 మార్క్స్ ఉండాలి. సో ఇక్కడ కూడా కేటగిరీ వైజ్ ఉంటుంది. సో అక్కడ పీడిఎఫ్లో ఏముంటుంది అంటే 450 మార్క్స్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ డిసబిలిటీ అని ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుందంటే 50% ఆఫ్ మార్క్స్ మినిమం షుడ్ బి దేర్ ఇన్ ఇంటర్మీడియట్. అదర్ కేటగిరీ లైక్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 450 అని ఉంటుంది. కానీ మనకు ఇక్కడ బీసీ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తారా లేదా ఈసారి డీటెయిల్ నోటిఫికేషన్లో చూద్దామండి. ఎందుకంటే మనకు మీ డిఎడ్ కోర్స్ తర్వాత టెట్ ఎగ్జామ్లో మనకు అక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అందరు కలిపి మినిమం 450 ఉండాలి. సో టెట్లో ఒకలాగా ఉంటుంది, మళ్ళీ ఇందులో ఒకలాగా ఉంటుంది. సో అదేదో ఇక్కడనే మనకు బీసీ వాళ్ళకి రెడ్యూస్ చేస్తే 450 మార్క్స్ పెడితే చాలామంది ఎలిజిబుల్ అవుతారు కదా. సో ఇక్కడనే 50% మార్క్స్ పెడితే ఎవరైతే 450 to 500 మార్క్స్లో ఉంటారో వాళ్ళందరూ నష్టపోతారు. సో వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి లైక్ ఈ డిఎడ్ కోర్స్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ ఉంటారు. సో మనకు రేపు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. సేమ్ కాపీ పేస్ట్ చేశారనుకోండి మనము మెయిల్స్ ద్వారా మనం పెట్టవచ్చు. లైక్ టెట్లో ఒకలాగా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ మాకు ఛాన్స్ ఇస్తే మేము కూడా అప్లై చేసుకోవచ్చు కదా డిసెట్ అని మనం క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అదొక పాయింట్ రేపు చూడొచ్చు డీటెయిల్ నోటిఫికేషన్లో. సో మెయిన్గా ఇంటర్మీడియట్ మార్క్స్ 1000కి మీకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ 50% ఆఫ్ మార్క్స్ ఓసీ అండ్ మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 45% ఆఫ్ మార్క్స్ అంటే 450 మార్క్స్ మనకి ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు 50% ఆఫ్ మార్క్స్ బీసీ అండ్ ఓసీ వాళ్ళకి యాజ్ పర్ నోటిఫికేషన్. కానీ మనం రిక్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే టెట్లో ఒకలా ఉంటుంది, ఇందులో ఒకలా ఉంటుంది. లేదు మేము 50% అంటే 50% వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. అవన్నీ మనము రేపు మాట్లాడదామండి. నెక్స్ట్ వచ్చేసి డీసెట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు ఒక కమిటీ ఉంటుంది, మనకు డిఎస్సి. సో మీరు డిఎడ్ కోర్స్ తర్వాత టెట్ ఒక కమిటీ ఉంటుంది, డిఎస్సి జాబ్ ఓరియంటెడ్ ఒక కమిటీ ఉంటుంది. సో అక్కడ ఇష్యూస్ అయితే కాబట్టి వాళ్ళకి సంబంధం ఉండదు. సో ఈ క్వశ్చన్స్ అన్ని మనం రేపు అడిగి తెలుసుకుందాము. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఈ ఓపెన్ ఇంటర్ వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఎంత మార్క్స్ ఉండాలి, డిప్లొమా స్టూడెంట్స్ కావచ్చు, వొకేషనల్ కోర్సెస్ కావచ్చు, అవన్నీ మనకు రేపు డీటెయిల్ నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేయకపోతే మనము అడిగి తెలుసుకుందాం. సో ఈ డౌట్స్ అన్ని కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో అవన్నీ అడిగి తెలుసుకుందాం. సో వొకేషనల్ గ్రూప్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు డిప్లొమా వాళ్ళు ఓపెన్ ఇంటర్ వాళ్ళు చేసుకుంటే అక్కడ మీకు టెట్లో ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మనకు ఈ కమిటీ సో మీరు డిఎడ్ చేసిన తర్వాత టెట్ రాసిన తర్వాత డిఎస్ ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ ఉంటాయి కాబట్టి రేపు ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుందో మనకు రమేష్ సార్ కన్వీనర్ సార్ దీనికి మొత్తం సో ఆ సార్కి ఇంకోసారి క్లారిటీగా తెలుసుకొని మీకున్న డౌట్స్ అన్ని అడిగిన తర్వాతనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. సో వెంటనే చేసుకోకండి.
సో ఇంకొక పాయింట్ ఏం అడుగుతున్నారంటే రెగ్యులర్ కోర్స్ చేసి ఈ కోర్స్ అయితే చేయరాదు. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్ కోర్సెస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఎలిజిబులే. సో బీటెక్ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు, డిగ్రీ ఫైనల్ సెమిస్టర్, బీఎడ్ ఫైనల్ సెమిస్టర్, పీజీ ఫైనల్ సెమిస్టర్, సో అన్ని ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు ఎలిజిబుల్. ఎందుకంటే మీకు జూన్లోపు కోర్స్ అయిపోతుంది. సో మీరు ఏదైతే పీజీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, ఏదైతే అప్లై చేసుకుంటున్నారో ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్ కోర్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, బీటెక్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. సో ఎప్పుడు ఎలిజిబుల్ అంటే మీరు ఆ కోర్స్ని డిస్కంటిన్యూ చేసి డిస్కంటిన్యూ టీసీ తీసుకొని అక్కడ అమౌంట్ మొత్తం పే చేసి నేను టీటీసీ చేసుకుంటా అంటే అప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏజ్ గ్యాప్ సర్టిఫికేట్ అట్లా అడుగుతున్నారు. సో ఏజ్ వచ్చేసి మీకు ఎంత ఉన్నా అప్లికేబుల్ అండి. మినిమం ఏజ్ ఉంటుంది 17 ఏజ్, మ్యాక్సిమం ఏజ్ మన గవర్నమెంట్ జాబ్ ఎలిజిబిలిటీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ మీకు 44 కావచ్చు, ఆ విధంగా ఉంటుంది. సో అక్కడి వరకు ఏజ్ మీరు వేసుకోవచ్చు. లైక్ 30-35 ఏజ్ ఉంది, మేము అప్లై చేసుకోవచ్చా, 10 ఇయర్స్ గ్యాప్ ఉంది నేను అప్లై చేసుకోవచ్చు అంటే మీకు ఇంటర్మీడియట్ ఉంటే మీరు టీచింగ్ జాబ్ సైడ్ వెళ్దాం అనుకుంటే టీటీసీ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫాస్ట్గా చేసుకోండి. సో దట్ మీకు అనుకున్న సెంటర్స్ కావచ్చు, ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ బేస్డ్ మీద మీకు అనుకున్న సెంటర్లో ఎగ్జామ్ పడుతుంది. ఓపెన్ డిఎడ్ గురించి అడుగుతారు. ఓపెన్ డిఎడ్ ఏమి ఉండదండి, చేస్తే రెగ్యులర్ కోర్స్ చేయాలి, లేకుంటే నాట్ ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇవి ఏవైతే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా డౌట్స్ కావచ్చు అవన్నీ రేపు కన్వీనర్ సార్తో కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాతనే మనకి ఏమైనా డీటెయిల్ నోటిఫికేషన్ స్పెసిఫిక్ ఇస్తారా, లేదంటే సేమ్ కాపీ పేస్ట్ అదే పెడితే మనం అప్పుడు డీటెయిల్గా వాళ్ళకు అడగడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇదే అయిపోతుంది. సో ఎడ్ సెట్ వచ్చింది, లా సెట్ వచ్చేసింది, ఐ సెట్ వచ్చింది, పీఈ సెట్ వచ్చింది. సో అన్ని సెట్స్తో పాటు ఇది లాస్ట్లో కండక్ట్ చేసేవాళ్ళు. సో దట్ చాలా స్టూడెంట్స్ నష్టపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫస్ట్ పెట్టేస్తున్నారు. సో టీచింగ్ వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ డీసెట్ ఎంట్రన్స్లో అప్లై చేసుకోవాలి. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో రేపు మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ వస్తుంది. దాని తర్వాత మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకా మీకు ఏమైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు కాల్ చేయొచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, అన్ని షేర్ చేయడం జరుగుతుంది. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ కాల్ మీ ఫర్ యాప్ ఐడి కూడా కింద ప్రొవైడ్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని తెలుసుకొని ప్రాపర్గా రేపు ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇవ్వండి, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.